ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సీఎంగా ఉన్నారు, ఆయన కంటే ముందు కూడా గవర్నమెంట్ ఉంది, మళ్ళా ఆయన సీఎం కొనసాగాడు, ఇప్పుడు ఆయన పీఎం అయ్యాడు. ఆ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటే ఉంది. దానివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే కంటిన్యూగా ఒక ప్రభుత్వం ఉంటే పనులు కూడా స్థిరత్వంగా జరుగుతాయి, దానివల్ల అభివృద్ధి కూడా సుస్థిరంగా ఉంటుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఎవరికి సమస్యలు లేవన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నేను వస్తానే పేదల పింఛన్లు 3,000 నుంచి 4,000 పెంచాను. ఆ 3,000 కూడా ఎవరిచ్చారు? 200 నుంచి ఒకేసారి 2,000 రూపాయలు చేసింది నేనే చేశాను. అంత మునుపు కూడా పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఈరోజు 4,000 రూపాయలు పింఛన్ చేసి పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని, ఏప్రిల్ నెల నుంచే మీకు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు ఒక్కరికే కాదు, ఇప్పుడే ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు, 3,000 నుంచి 6,000 పెంచాను. 500 నుంచి 3,000 చేసింది నేనే చేశాను. ఇప్పుడు 3,000 నుంచి 6,000 చేశాను. ఇప్పుడే ఇంకో పక్క ఎవరైతే కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చాం. కొంతమంది ఇంట్లో లేయలేక బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చేయడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక్క పింఛన్లోనే 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంవత్సరానికి అవుతుంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా నేను మేమందరికీ హామీ ఇస్తున్నా, ఈ మీటింగ్ కూడా మనం వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. ఎవరైతే కాగితాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటా సానుకూలంగా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని వారందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే, ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం ఆ పాప ఒక విషయం చెప్పింది, వాళ్ళకి తల్లికి బాగలేదని. అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యం ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? మనం తినే తిండి వల్ల, మనం తాగే నీళ్ల వల్ల, మనం ఉండే పరిసరాల వల్ల. ఎప్పుడైతే అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉంటున్నామో, మనం తినే తిండి కూడా ఇష్టానుసారంగా తెలిసి తెలియకుండా తింటున్నామో, అదేవిధంగా సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా పోయేదాని వల్ల ఒక్కొక్కరికి నేను ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని డిసీజులు అయితే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మన రాష్ట్ర బడ్జెట్ అంతా కలిసి 3 లక్షల కోట్లు, 2,60,000 కోట్లే. సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి, కానీ వాళ్ళని చూస్తే బాధేస్తుంది. అందుకే ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని అందరికీ కలిపి బడ్జెట్లో పెట్టాను. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టి మధ్యతరగతి కూడా ఇన్సూరెన్స్ ఇప్పించింది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ఇంకొక పక్కన ఆరోగ్యశ్రీ కానీ సీఎం రిలీఫ్ కానీ కలిపి కొంతమంది అర్హులుంటే 25 లక్షల వరకు సహాయం చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క ఈ పనులు చేస్తున్నాయి, ఇక్కడ నేను వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. అది మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర 2047 ఇప్పుడే మిత్రుడు చెప్పాడు హైదరాబాద్ మీరు అభివృద్ధి చేశారని. ఇంకొక మిత్రుడు గారు మీరు 78లో ఇదే రోజున మార్చిలో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నేను ఆ రోజు 9 సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే
తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చూపించిన అభివృద్ధి, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం. అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం. ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్ర 2047. ఏదో 2047కి ఎట్టుంటుందో నేను చెప్పడం కాదు. ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, మీ తలసరి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా. రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి, ఈరోజు 25-26కు వచ్చాం, 24-25 అయ్యింది. మీ తలసరి ఆదాయం చూస్తే 2,60,000 సుమారుగా ఉంది. కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది. దీనికి కారణం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు. కడాన తణుకులో మీరు చూస్తే ఏవైతే ఇప్పుడే నేను చూసుకుంటూ వచ్చాను, మురికి కాలువలు 5 ఏళ్ళు మట్టి తీయలేదు. బాగా మట్టి కూడా కాంక్రీట్ అయిపోయింది. మామూలుగా తీస్తే వచ్చే పరిస్థితి ఇది గట్టిపడిపోయింది. దాన్ని ఎందుకు తీయలేదంటే 6 నెలలు పడుతుందని మా నారాయణ గారు మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం, ఈ సమస్య పడుతుందని. ఈరోజు మీరు చూస్తే వారసత్వంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అది తీయాలంటే ఇంకా ఒక 4-5 నెలలు పడుతుంది. అక్టోబర్ వరకు ఈ పని అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఇంకొక ఉద్యమం చేయాలి. ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేస్తూనే స్వచ్ఛాంధ్ర కోసం మనం ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మన హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పరిశుభ్రమైన భవిష్యత్తు కూడా ఇవన్నీ కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే ఇది మీరు చూసినప్పుడు బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులం అని ఒక మెటీరియల్ వేస్తే 2,000 రూపాయలు రోజుకు అవుతుంది. అంటే 25,000కు 25 రోజులకు 50,000 అవుతుంది. కూలి కూడా ఒక 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లెక్సిట్ అని
లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈరోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేటు ఉంది. 50 రూపాయల కమ్మిన 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కది ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే నేను ఒక కాలనీకి వెళ్ళాను, మీ పార్కు చూశాను. నేను ఆ రోజు ఆ పార్కుని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. అక్కడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టాం. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మొత్తం పార్క్ అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఇప్పుడే నారాయణ గారికి ఆదేశాలు ఇచ్చాను. 2 నెలలు 3 నెలల లోపల మళ్ళీ ఈ పార్కును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకో పక్కనే ఒక కాలనీకి వెళ్ళాను. ఒక 1/2 ఎకరా ల్యాండ్ ఉంది కామన్ పార్క్ కింద. దాన్ని వదిలిపెట్టారు. ఈరోజు గ్రామస్తులు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ కాలనీ వాసులందరూ ఒక 30 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. మేము ఒక 30 లక్షలు ఇస్తున్నాం. ఒక 60 లక్షలతో అక్కడుండే జనాభాకి ఒక ఆహ్లాదకరమైన పార్క్గా తయారు చేసే ఆ బాధ్యత కూడా అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ఎందుకు చెప్తున్నానంటే, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ బాధ్యతకు మీరు కూడా సహకరిస్తే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. నేను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఈరోజు మీరు చూస్తున్నారు, నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చొని పెట్టానంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం. ఈరోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ప్రతి శనివారం మీరు ఒకసారి చూస్తే 3వ శనివారం రాష్ట్రంలో పనిచేసే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 30 రోజుల్లో 29 రోజులు మన కోసం పనిచేద్దాం. ఒక్కరోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం, సమాజం కోసం ఆలోచించండి. ఒక్కరోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు. ఒక్కరోజు చదువుకోకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు పనిచేయకపోయినా పర్వాలేదు. అందరినీ ఒకటే చెప్తున్నాను, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇళ్ళలో వస్తే మంచిది కాదు. రోడ్డు మీద వేసినా మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు చెప్తున్నాం, పొడి చెత్త అదే మరిగా ఏదైతే తడి చెత్త, ఈ 2 సెగ్రిగేట్ చేయమంటున్నాం. మీ ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలామంది మీరు చెప్పారు, మేము కూడా నెలకొక్కసారి మీలో చైతన్యం తేవడానికి ఒక విశిష్టమైన కార్యక్రమాలతో వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే పెద్ద కార్యక్రమాన్ని ఏదైతే ఉందో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్. ఇప్పుడే ఒక మహిళ చెప్తా ఉంది, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ కొంతమంది ముందుకు వచ్చి నాకు చెప్పారు, మేమందరం కూడా ఉపయోగపడతాం,
మీరు ఉపయోగించుకోండి. రాష్ట్రమంతా తిరుగుతాం, మాకేమీ డబ్బులు అవసరం లేదు, సమాజం కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తామని ముందుకొచ్చారు. వాళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు వాళ్ళందరినీ స్వచ్ఛాంధ్ర సేవకులుగా గుర్తిస్తాం. ఒక ఫోర్స్ తయారు చేస్తాం, ఇంటింటికి పంపిస్తాం, గ్రామ గ్రామానికి పంపిస్తాం, వార్డు వార్డుకు పంపిస్తాం. మీలో చైతన్యం తేవడానికి, అదే మరిగా నాలెడ్జ్ ఇవ్వడానికి పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్లాస్టిక్కే కదా అనుకుంటాం. ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే ఇది ఒక పెద్ద భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ యొక్క ప్లాస్టిక్ని పశువులు కూడా తినడం, తద్వారా పశువుల ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అలాంటి పశువుల వల్ల మనకు కూడా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క ఎక్కడ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు, ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈరోజు ఎక్కడన్నా కానీ మున్సిపాలిటీలో మీ యొక్క మున్సిపల్ డ్రైన్స్లో కనబడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో, సదస్సుల్లో, సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్ళి విషవాయువుగా మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి. దీనివల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం, కొన్ని పశువులు ఉన్నాయి, ఓసారి తెలియకుండా అది ఆహారం అని అవి కూడా తినేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వచ్చినప్పుడు ఇప్పుడే ఆ పాప చెప్పినట్టు మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతినడం, హార్మోన్లు సమతుల్యం దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులు రావడం, కడాన క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం, క్యాన్సర్ రావడానికి కారకమైనటువంటి ఆహారాన్ని మనం తినే పరిస్థితికి వచ్చాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే బీహార్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ ఒకప్పుడు ఢిల్లీకి వచ్చేది. దేనికోసం అంటే కూలీలు వచ్చి పనిచేసి సాయంత్రం ఇంటికి పోయేవారు. ఇప్పుడు ఢిల్లీలో ఇటీవల కాలంలో కూలీ పనులు లేకుండా చాలామంది రావడం మానేశారు. కానీ పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ దేనికి వస్తుందంటే క్యాన్సర్ పేషెంట్లంతా పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించే డిఫెన్స్ వ్యక్తులను తయారు చేసిన రాష్ట్రం, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయితే దీంతో సమాంతరంగా గోధుమలు కానీ ధాన్యం కానీ పండించి దేశం మొత్తం